పొత్తులో భాగంగా జరుగుతున్న పరిణామాలు జనసేన పార్టీ క్యాడర్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తొలుత 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు అని చెప్పి ఆ తర్వాత 21 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ అంగీకరించారు అంటే ఏదో ఒక గజముఖ వ్యూహం లాంటి ఏదో కొత్త వ్యూహం ఉంటుంది అని క్యాడర్ అంతా సర్దుకుపోయారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పొత్తు వల్ల నష్టపోయాం, పెద్ద మనసు చేసుకొని మధ్యవర్తిత్వం చేస్తే లాస్ట్కు చిన్నవాళ్ళం అయిపోయాం, తన అన్న కూడా టికెట్ లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అల్టిమేట్గా జనసేన నష్టపోయిందని సంకేతాలు ఇచ్చేశారు. దీంతో క్యాడర్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఈ పొత్తులో జనసేన తన ప్రయోజనాలను నెరవేర్చుకోలేకపోయింది. నిజాయితీగా పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి 3 పార్టీల్ని కలిపేందుకు ప్రయత్నిస్తే చివరకు పవన్ కళ్యాణ్నే దెబ్బ కొట్టారు, జనసేనకే సీటు తగ్గించేశారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా అంగీకరిస్తున్నారంటే అనుకున్న స్థాయిలో లాభాల్ని రాబట్టుకోలేకపోయింది జనసేన అన్న అభిప్రాయం అయితే ఆ పార్టీ క్యాడర్లో ఇప్పుడు విస్తృతంగా ఏర్పడింది. ఇంతలోనే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే పిఠాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు బీభత్సం సృష్టించారు. జెండాల్ని కాల్చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ను మహిళా కార్యకర్తలు పచ్చి బూతులు దిచ్చారు. గాజువాక భీమవరంలో గెలవలేని నీకు ఇక్కడ పిఠాపురం కావాల్సి వచ్చిందా అంటూ శాపనార్థాలు పెట్టారు. ఓడించి తీరుతాం, ఎలా పోటీ చేస్తావు చూస్తాం, గెలుస్తావు, ఎలా గెలుస్తావో చూస్తామంటూ కూడా శాపనార్థాలు పెట్టారు. ఇక్కడే తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిపైన కూడా జనసేన నాయకుల్లో అనుమానం వ్యక్తం అవుతున్నాయి. పిఠాపురం టికెట్ను జనసేనకు కేటాయించిన తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ముందే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుకి ఈ విషయం చెప్పే ఉంటారు, తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు నిజాయితీ అయితే తన పార్టీ నాయకుల్ని పిలిపించి వర్మను పిలిపించి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు, అక్కడ నుంచి ఎలాంటి రగడ చేయొద్దండి, పొత్తు దెబ్బతింటుందని చెప్పి ఉండాలి కదా, తన కార్యకర్తలకి నాయకులకి సర్ది చెప్పుకొని ఉండాలి కదా. అలా కాకుండా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ స్థాయిలో బీభత్సం సృష్టించడం బట్టి చూస్తుంటే ఇక్కడ కూడా ఒక ప్రతికూల వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీనే సృష్టించి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ప్రయత్నించబోతోందా అన్న అనుమానాల్ని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారు. ఇంతలోనే ఇక్కడే కాదు, చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకుల్ని అవహేళన చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాళహస్తి అక్కడ టికెట్ను కూడా జనసేన ఆశించింది, కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలా ప్రకటించగానే నిన్న రాత్రి అక్కడ శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మహిళా నేత కోట వినూత ఇంటి వద్దకు 5గురు బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు వెళ్ళి టపాసులు కాల్చి నానా బీభత్సం చేశారు. మీకు టికెట్ రాలేదు, మాకే టికెట్ వచ్చిందంటూ ఆమెను అవహేళన చేసేలా, అవమానించేలా బీభత్సం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వారిపైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఆ సమయంలోనే జనసేన పార్టీ కార్యకర్తలంతా అక్కడికి చేరుకొని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేనా పొత్తు ధర్మం? టికెట్ ఆశించింది నిజమే, ఇప్పుడు టీడీపీకి టికెట్ వచ్చింది, పొత్తులో ఎవరికి టికెట్ వచ్చినా సర్దుపోవాలి, దాంతోపాటు టికెట్ మీకు వచ్చినప్పటికీ సహకరించండి అని కోరాల్సింది పోయి జనసేన పార్టీ నాయకుల్ని ఆమె ఇంటి ముందుకు వచ్చి, జనసేన ఇన్ఛార్జ్ ఇంటి ముందుకు వచ్చి టపాసులు కాల్చి గొడవ చేయడం ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా పొత్తు ధర్మం? ఇందుకోసమైనా మనం అనేక అవమానాలు భరిస్తూ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించేందుకు ప్రయత్నించాలా, అవసరమా అంటూ కూడా కార్యకర్తలు నినాదాలు చేయడం కూడా కనిపించింది. చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పంపిస్తే, రాష్ట్రం దాటిస్తే, కేంద్రానికి పంపిస్తే ఇక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతుంది అన్న ఉద్దేశం కూడా టీడీపీ పెద్దల్లో ఉంది. అందుకే ఆయన ఎంపీగా పోటీ చేయాల్సిందిగా కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారన్న అనుమానం కూడా ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైతే నిమిషాల వ్యవధిలోనే ఆయనకు వ్యతిరేకంగా పిఠాపురంలో ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ గొడవ చేసింది. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ పొత్తులో జనసేనకు కలిగే ప్రయోజనాలేంటి అన్న అనుమానం, బాధ, ఆవేదన జనసేన శ్రేణుల్లో అయితే బాగా పెరుగుతోంది.